అంగట్లకు పోతే ఏది మంచి వస్తువో ఏది కల్తీ వస్తువో గుర్తుపట్టలేకపోతున్నాం. ఒకప్పుడంటే ఒకటి రెండు కంపెనీలు ఉంటుండే, నచ్చిన వాళ్ళు నచ్చినవి వాడుతుండే. ఇప్పుడు పాడుగాని కంపెనీలే నకిలీ పుట్టిస్తున్నారు. ఇక వస్తువులేం గుర్తుపడతాం? ముందు పోతే గొయ్యి, వెనక పోతే నొయ్యి. తిండి తిన్న ప్రాబ్లమే, తినకుండా ప్రాబ్లమే అన్నట్టు ఉంది పరిస్థితి. కానీ ఆ కల్తీ వార్త ఏదో ఏసై చూసి జాగ్రత్తనే పడతారు జనాలు. మీ దుంపలు దేగా మీరేడ దొరికిర్రా నాయన? ఇసుకను విండి నూనె తీస్తారా మీ కల్తీ రాయలు తలుసుకుంటే? అగ చూడుర్రి, సైన్స్ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేసినట్టు ఎట్లా కోల్తలేసి జనం పణాల మీదకి తెస్తున్నారో అదేదో పిండి వంటల ప్రోగ్రామ్ లో తీసుకోవాల్సిన పదార్థాలు తయారీ విధానం చెప్పినట్టే క్లియర్ గా చెప్పిర్రు. కల్తీ చాయపత్త ఎట్లా చేస్తారో అవక్కైర్రా. ఇట్లాంటివి చాలా ఉన్నాయట. దాచారంతే. మొత్తం 3000 కిలోల చాయపత్త, 100 కిలోల నల్ల బెల్లం, 1500 కిలోల డేట్ అయిపోయిన టీ పొడి పట్టుకున్నారు. పౌడర్ లో ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ సన్సెట్ yellow, FCF, టెట్రాజిన్, టోటల్ డై కలర్, ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్ లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్ లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్ లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది. సో ఈ అన్ని మొత్తం చీప్ టీ పౌడర్ లో మిక్స్ చేసి వాళ్ళు రోడ్ సైడ్ వెండర్ కావచ్చు, స్ట్రీట్ వెండర్ కావచ్చు, తర్వాత హైదరాబాద్ లో ఉన్న చాలా ఫేమస్ ఉడిపి సెంటర్స్ కూడా వాళ్ళ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లా చాయ్ అంటే అదొక ఎమోషన్. అట్లని వెనక ముందు చూడకుండా తాగితే మాత్రం మోషన్స్ అని చెప్తున్నారు పోలీసోళ్ళు. అలా కలిపే కలర్స్ తోటి చాలా ప్రమాదమట. గోల్కొండ పరిధిలో పట్టుబడ్డారు ఈ ముఠా అంతా. ఇప్పుడున్న పరిస్థితులకు 100 ఏళ్ల ఆయుష్ 70-80 ఏళ్లకు పడిపోయింది. ఆయన కూడా బతకనిచ్చేటట్టు లేరు కదా ఈ బద్మాష్ గాళ్ళు. పొద్దున్న లేస్తే మంది ఆరోగ్యాలు ఎట్లా పాడు చేయాలనే చూస్తున్నారు పోర్రి. అరే